హాయ్. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం గురించి అందరికీ తెలిసిందే. ఇరాన్ అణుస్థావరాలను అమెరికా ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. దీంతో హోర్ముజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్ ఆలోచిస్తోంది. ఇది ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతోంది. హోర్ముజ్ జలసంధి ప్రపంచ వాణిజ్యానికి రాచమార్గం లాంటిది. దాన్ని మూసేస్తే కలిగే ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి ప్రత్యేకత ఏంటి, దాని ప్రభావం ఏ స్థాయిలో ఉండబోతుంది అనే అంశాలను ఈ స్టోరీలో చూద్దాం. ఇన్నాళ్ళు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మాత్రమే యుద్ధ వాతావరణం ఉండేది. ఆ రెండు దేశాలే దాడులు చేసుకునేవి. కానీ ఇప్పుడు అమెరికా కూడా ఎంటర్ అవడంతో సీన్ మొత్తం మారిపోయింది. ఈ నెల 13న ఇజ్రాయెల్ తొలిసారి ఇరాన్పై దాడులు మొదలుపెట్టింది. ఇరాన్ సైనిక స్థావరాలు, అణుస్థావరాలను టార్గెట్గా చేసి బాంబుల వర్షం కురిపించింది. దీనికి రియాక్షన్గా ఇరాన్ కూడా వందల కొద్దీ మిసైళ్లు, డ్రోన్లతో ఇజ్రాయెల్పై ప్రతిదాడి చేసింది. దీంతో అటు ఇరాన్లోనూ ఇటు ఇజ్రాయెల్లోనూ చాలామంది మరణించారు, వందలాది మంది గాయపడ్డారు. ఇక ట్విస్ట్ ఏంటంటే 2 రోజుల కిందట అమెరికా కూడా ఈ యుద్ధంలోకి ఎంటర్ అయింది. ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ పేరుతో ఇరాన్లోని 3 కీలక అణుస్థావరాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. ఫోర్డో, నటాన్స్, ఇస్ఫహాన్ అణుస్థావరాలను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. దీన్ని స్పెక్టాక్యులర్ మిలిటరీ సక్సెస్గా డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. ఈ దాడుల ద్వారా ఇరాన్ అణు కార్యక్రమాన్ని తీవ్రంగా దెబ్బతీసినట్లు పెంటగాన్ ప్రకటించింది. అమెరికా దాడులపై ఇరాన్ స్పందించింది. తగిన మూల్యం చెల్లించుకునేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. అమెరికా చెప్తున్నట్లు తమకు పెద్ద నష్టమేమీ జరగలేదని వెల్లడించింది. అమెరికా తమపై చేసిన దాడులను ఔట్రేజియస్ అని ఇరాన్ ప్రకటించింది. ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. ఈ దాడులు డిప్లొమసీని ధ్వంసం చేశాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి వెల్లడించారు. తమ ముందు అన్ని ఆప్షన్స్ ఉన్నాయని హెచ్చరించారు. అమెరికా ఈ దాడులకు తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రకటించారు. అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేయాలని ఇరాన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసివేసే ప్రతిపాదనకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అమెరికా దాడుల్లో దెబ్బతిన్న తమ అణు స్థావరాలను యుద్ధ ప్రాతిపదికన పునర్నిర్మిస్తామని ఇరాన్ ప్రకటించింది. తమ అణు కార్యక్రమాన్ని ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఇరాన్, అమెరికా దాడిలో ఇప్పుడు హోర్ముజ్ జలసంధి కీలకంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్పై నేరుగా దాడి చేసే సత్తా ఇరాన్కు లేదు. దీంతో ఆ దేశాలపైన ప్రభావం చూపించే హోర్ముజ్ జలసంధిని మూసివేయాలని నిర్ణయించింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా హోర్ముజ్ జలసంధిని మూసివేయాలనే ప్రతిపాదనను ఇరాన్ పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇది ఒక స్ట్రాటజిక్ మూవ్. ఎందుకంటే ఈ జలసంధి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక కీలకమైన చైన్ లాంటిది. అమెరికా, ఇజ్రాయెల్లపై ఒత్తిడి తెచ్చేందుకు ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ జలసంధిని మూసివేయడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, ముఖ్యంగా అమెరికా, యూరోప్, ఆసియా దేశాల ఇంధన సరఫరాను ఇరాన్ గట్టిగా దెబ్బతీయగలదు. అయితే ఈ నిర్ణయానికి ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అండ్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమైనీ ఆమోదం అవసరం. ఇదేమంత పెద్ద విషయం కాదు. అసలు ఈ హోర్ముజ్ జలసంధి అంటే ఏంటి, ఇది ఎందుకంత ముఖ్యం, ఈ చిన్న నీటి మార్గం ప్రపంచాన్ని ఎలా గడగడలాడించగలదు? హోర్ముజ్ జలసంధి ఇరాన్, ఒమన్ మధ్య ఉన్న ఒక ఇరుకైన నీటి మార్గం. ఇది పర్షియన్ గల్ఫ్ను గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియన్ సముద్రంతో కలుపుతుంది. ఈ జలసంధి ద్వారా ప్రపంచంలోని దాదాపు 30% చమురు, 33% లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఎల్ఎన్జీ రవాణా అవుతుంది. సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యుఏఈ, ఖతార్ వంటి దేశాల చమురు ఎగుమతులు ఈ మార్గంపైనే ఆధారపడి ఉన్నాయి. రోజు 20 మిలియన్ బ్యారెల్స్ చమురు, 290 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఎల్ఎన్జీ ఈ జలసంధి గుండా ప్రయాణిస్తాయి. ఈ జలసంధి మూసివేస్తే ప్రపంచ ఆయిల్ సప్లై చైన్ తెగిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఫైనాన్షియల్ టైం బాంబ్ లాంటిది. ప్రపంచానికి తన సత్తా ఏంటో చూపించేందుకు, తన మాట నెగ్గించుకునేందుకు ఇరాన్ దగ్గరున్న అస్త్రం హోర్ముజ్ జలసంధి. అందుకే హోర్ముజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్ ఆలోచిస్తోంది. హోర్ముజ్ జలసంధిని మూసేస్తే ప్రపంచ చమురు సరఫరాలో 20 నుంచి 30% ఆగిపోతుంది. దీనివల్ల చమురు ధరలు ఆకాశానికి చేరుతాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తుంది. అమెరికా, యూరోప్లో గ్యాస్ ధరలు పెరిగి రవాణా, పరిశ్రమలు, రోజువారీ ఖర్చులు ఆకాశాన్ని అంటుతాయి. ఆసియా దేశాలు, ముఖ్యంగా చైనా తీవ్రంగా నష్టపోతుంది. చైనాకు వెళ్లే చమురులో 47% ఈ జలసంధి ద్వారానే వెళ్తోంది. అంతర్జాతీయ షిప్పింగ్, ఇన్సూరెన్స్ ఖర్చులు కూడా భారీగా పెరుగుతాయి. ఇరాన్ కూడా దీనివల్ల నష్టపోతుంది. ఎందుకంటే దాని చమురు ఎగుమతులు కూడా ఈ జలసంధి పైనే ఆధారపడి ఉన్నాయి. అయినప్పటికీ ఇరాన్ దీన్ని ఆయుధంగా మలుచుకోవాలనుకుంటోంది. హోర్ముజ్ జలసంధి ప్రభావం మన దేశం పైన కూడా ఉంటుందని చాలామంది నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇప్పటికే చమురు ధరలు ఆకాశాన్ని అందుతున్నాయి. స్టాక్ మార్కెట్లపై దీని ప్రభావం గణనీయంగా కనిపిస్తోంది. మన దేశం దాదాపు 90% చమురును విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. ఇందులో 40% మిడిల్ ఈస్ట్ నుంచి హోర్ముజ్ జలసంధి ద్వారా వస్తుంది. రోజు 2 మిలియన్ బ్యారెల్స్ చమురు ఈ మార్గం ద్వారా భారత్కు చేరుతుంది. జలసంధి మూసుకుపోతే చమురు ధరలు పెరిగి పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతాయి. దీనివల్ల రవాణా, వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుతాయి. అయితే
అయితే భారత్ కేవలం మిడిల్ ఈస్ట్ నుంచే కాకుండా రష్యా, అమెరికా, బ్రెజిల్ తదితర దేశాల నుంచి కూడా చమురును దిగుమతి చేసుకుంటోంది. కాబట్టి పెద్ద నష్టం ఉండకపోవచ్చని అంచనా. ఇక భారత్కు ప్రధానంగా ఖతార్ నుంచి గ్యాస్ సరఫరా అవుతుంది. అయితే ఖతార్ ఈ జలసంధిని ఉపయోగించట్లేదు. కాబట్టి మన దేశానికి వచ్చే ఎల్ఎన్జీకి సమస్య లేదు. మొత్తంగా చూసుకుంటే హోర్ముజ్ జలసంధిని మూసివేయడం ద్వారా మిగిలిన దేశాలతో పోల్చితే మనకు కలిగే నష్టం తక్కువేనని చెప్పొచ్చు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన ఘర్షణలోకి అమెరికా ప్రవేశించడంతో ఇప్పుడు ఇది యుద్ధంలా మారింది. ఇరాన్ కూడా వెనక్కు తగ్గేందుకు ససేమిరా అంటోంది. దీంతో పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఒకదానికొకటి తోడే ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చని కొందరు ఆందోళన చెందుతున్నారు. ఇంతకు ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.